श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय। దీర్ఘకాలిక వ్యాధులకి మనం ఏం చేస్తామంటే ఇలా కర్మ ఇద్భాగం అని చెప్పేసి ఈ తీర్థం పౌర్ణమి రోజైతే పౌర్ణమి పాయాసం చేసిస్తాం. ఇది ఏ విధంగా పనిచేస్తుంటే మన శరీరం పైన ప్రభావం అంటే మనకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులన్నిటికీ కూడా దివ్య అమృతంగా పనిచేస్తుంది. అంటే అది తెలియకుండానే మీ వ్యాధుల్ని నిర్మూలన చేస్తుంది. దీంట్లో మూలికలు కలుపుతాం, కొన్ని రకాల మూలికలు 108 రకాలు. ఇట్లా మాకు ఈ సీజనల్కి ఏవైతే బెస్ట్ హర్బ్స్ పనిచేస్తాయి, సీజనల్ వైజ్గా ఎలాంటి మూలికలను వాడి ఇది తయారు చేస్తామంటే ఆ ఋతువును అనుసరించి తయారు చేస్తాం. దానివల్ల ఇది మంచి ప్రయోజనం కలిగి మనకి దగ్గు, జలుబులు, జ్వరాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మన శరీరంలో రాకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ రావు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన శరీరంలో జరిగినాయి అంటే అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. అట్లా ఈ అమావాస్య తీర్థము, పౌర్ణమి పాయసం బాడీ ఇమ్యూనిటీని, మెటబాలిజాన్ని ఇట్లా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడానికి ఒక కాన్సెప్ట్ లాగా మంచిగా చేసుకుంటూ పోతున్నాం. చాలామంది పాత వాళ్ళు తెలుసు, ఇది తీసుకుంటే ఈ దగ్గులు, జలుబులు సీజనల్గా వచ్చాయి, అందరికీ డెంగ్యూలు వచ్చినాయి కానీ మాకు రాలేదని చెప్తారు. అట్లా ఈ తీర్థము ప్రసాదం. ఇక నాజుల్ డ్రాప్స్ వచ్చేసి సైనస్, మైగ్రేన్, తలనొప్పులు, కంటి సమస్యలు, తర్వాత ఫిట్స్, పక్షవాతాలకి ప్రివెంటివ్గానే అది కాపాడుతుంది. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వేసుకుంటే అసలు సమస్య రాకుండా నిర్మూలిస్తుంది. ఈ సమస్య రాదనమాట. అట్లా నాజుల్ డ్రాప్స్ పనిచేస్తాయి. తర్వాత కంటిలో చుక్కలు, కంటి సమస్యలు ఏవి ఉన్నా సరే, ఇరిటేషన్గా ఉంది, లేకపోతే కళ్ళు బూదలుగా కనిపిస్తలేవు, చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా కంటి సమస్యలు, అవి పోతాయి, పొరలు పోతాయి. చాలామందికి ఇక్కడ ఇది వాడితే స్పెట్స్ తీసేసారు. ఒక 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు రమ్మని చెప్తాం. ఇక కొంచెం వాళ్ళు బాగుంది అంటే తర్వాత వాళ్ళు రెగ్యులర్గా అలవాటు అవుతారు. అట్లా వేసుకుంటూ వస్తున్నాం మనం. ఇక ఎన్నో వ్యాధులకి కూడా మనం చిన్న చిన్న మూలికలతోటే, పచ్చటి ప్రాంతాల్లో మూలికలతోటే మనం బ్రహ్మాండంగా వ్యాధిని తగ్గించుకోవచ్చు. అట్లా ఎవరు చేస్తలా. ఆ సమస్య పెద్దది వస్తేనే హాస్పిటల్స్ ఎవరు తగ్గిస్తారని పరిగెత్తుకుంటూ పోయి దూర దూర ప్రాంతాలకి లక్షలు ఖర్చు పెట్టుకొని అయినా తగ్గక, ప్రాబ్లం సాల్వ్ కాక, ఎన్నో సర్జరీస్ అవి ఇవి అయినా కూడా మళ్ళీ చివరికి వాడుకొనే లేచి తిరుగుతున్నారు. అవునా కదా? చాలామంది మా దగ్గర మేము రిజల్ట్స్ బాగా తెప్పిస్తున్నాం కాబట్టి మంచి ఆటిజంకి, ADHD సమస్యలకి, పిల్లల మానసిక మస్కులర్ డిస్ట్రోఫియా సమస్య ఒక పాపం, ఇట్లా అందరికీ కూడా ఎక్కడ తగ్గని వ్యాధులకి ఇక్కడ మేము R&D చేసి వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టుగా ఒక మందు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. అర్థమైందండి? బయటేమో అన్నిటికీ ఒకటే మందు, మూత్ర ఇన్ఫెక్షన్ ఏంటంటే గోషూరా వాడండి, ఇట్లా ఒకటే మందు ఫిక్స్డ్గా ఉంటుంది. కొద్దిగా వీక్గా ఉన్నామంటే అశ్వగంధ వాడండి అంటారు. మేమేంటంటే శరీర ధర్మం ఏంటి, అసలు వీళ్ళకి ఏంటో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసి నాడి చూసి ఔషధాలు ఇస్తూ ఉంటాం. అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని మనం కలుషితం అవుతున్నాయి. ఇవాళ పేస్ట్ వాడితే పిల్లలకి మెమరీ పవర్ తగ్గిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నారని చూస్తున్నారా? హ్యాడ్లు వస్తూనే ఉన్నాయి. టూత్ పేస్ట్లో అంటే కెమికలైజ్డ్ అయింది మొత్తం. అలా కెమికల్ వైపు పోకుండా ట్రెడిషనల్గా మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా కానీ పూర్వీకులు ఎటువంటి వాడుకొని ప్రయోజనం పొందారో అది మనం ఎందుకు పొందలేకపోతున్నాం? అంత బిజీ లైఫ్ అయిపోయినాం, అంతేనా? అంత బిజీ లైఫ్. అప్పట్లో వాడేవాళ్ళు, ఎవరు వాడేవాళ్ళు? అసలు క్షణం తీరిక లేకుండా దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు వాడేవాళ్ళు. కానీ మనం ఖాళీగా ఉండి కూడా ప్రతి వ్యవసాయం చేసే రైతులు పొలం పోతా యాప పుల్ల పెట్టుకునే ఆయన కూడా ఇలా టూత్ పేస్ట్, బ్రష్ పెట్టుకొని పోతారు. అంటే మార్పు ఎక్కడ ఉంది? ఉదయం రాగానే శరీరంలో కఫం ఉంటుంది, ఆ కఫం కంట్రోల్ చేసుకోవడానికి చేదు వాడేవాళ్ళు. మధ్యాహ్నం వేడి ఉంటుంది, సాయంత్రం వాతం ఉంటుంది. అట్లా శరీరంలో మార్నింగ్ పొద్దున్న లేచిన కానీ సాయంత్రం లేచిన కానీ పనుకునే వరకు మన శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఆ మార్పుకు మందేసుకుంటూ రోజు ఔషధం ఇచ్చుకుంటూ వచ్చారు బాడీకి. దానికి దీర్ఘకాలిక వ్యాధులు లేవు వాళ్ళకి.
మనకు ఉన్నాయి. ఎందుకంటే అసలు మన శరీర ధర్మం ఏంటో మనకు తెలియదు. మన శరీరంలో వాతము, పిత్తము, కఫము అంటే ఏంటో కూడా మనకి తెలియదు. వాళ్ళకి తెలుసు. శరీరంలో వేడి కాగానే వేడికి కూల్ అవ్వడానికి ఒక ఔషధం వాడుకునేవాళ్ళు. ఆ కూరలు లాగేసుకునేవాళ్ళు, లేదా రసం లాగేసుకునేవాళ్ళు, తాగేవాళ్ళు. ఎముకలు బలహీనత అయిన నొప్పులు వచ్చినాయంటే ఆ నల్లేడు వాడుకునేవాళ్ళు. అట్లా అన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లోనే పొందిపరిచి ఉన్నాయి. ఇలా కలుపు మందులు వేసి అవన్నీ కూడా తగ్గిపోయినాయి బాగా. కలుపు మందులు వాడుతున్నారు కదా, గడ్డి కనబడగానే మనుషులతో పని లేదు, కొంచెం స్ప్రే చేస్తే వెళ్ళిపోతుంది. అట్లానే ఈ తల్లి పక్షవాతాలు మేము చాలా కేసులు చేసినాం. కానీ మా దగ్గరికి మొన్న నాందేడ్ అనేది నాందేడ్ నారాయణఖేడ్ నుంచి లింగంపల్లి గ్రామం. వీళ్ళు పెరాలసిస్ వచ్చినాక ఉదయం 5 గంటలకు పెరాలసిస్, మా దగ్గరికి 11 గంటలకు వచ్చారు వాళ్ళు. మా దగ్గరికి వచ్చేటప్పుడు కాళ్ళు పడిపోయింది, చేయి పడిపోయింది, నోట్లో మాట రాట్లా కంప్లీట్గా. మేము ట్రీట్మెంట్ చేసినాక అర్ధ గంటలోనే మార్పు వచ్చింది. రెండు రోజులు నడిపించినావా, నడవము ఒకసారి వేస్తారు. అంటే ఆయుర్వేదంలో కూడా ఉంటాయి ఇవన్నీ. ఇక హాస్పిటల్ బ్రహ్మాండంగా సపోర్ట్ లేకుండా నడుస్తుంది పక్షవాతానికి. హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ సర్జరీ, అదే ఐసీయూ ఎన్ని సంవత్సరాలు వేసి తిరుగుద్దో కూడా తెలియదు. ఇలా బ్రహ్మాండంగా సపోర్ట్ లేక 2 రోజుల్లో నడిపించాం. మేము ఔషధం తయారు చేసినాం, అది బయటకు తీసుకెళ్తుంది. కానీ అది ఇయ్యగానే అర్ధ గంటలో ఆమె వచ్చినప్పుడు బాడీ అంతా కోల్డ్ అయిపోయి ఉంది, అంత చల్లగా ఉంది, అసలు నడవట్లా, మాట లేదు, నోట్లోంచి మాట లేదు. ఇలా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. 2 రోజులు మాట. మీరు చూసారా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా కోలుకొని నడుస్తారని? హాస్పిటల్లో పోయినారు. ఇప్పుడు చేసిన చూడండి, మినిమం 6 నెలలు. 6 నెలలు కూడా నడుస్తారో లేదో తెలియదు. నేను కర్నూలు పేషెంట్ ఒక ఆయన 5 సంవత్సరాలు పక్షవాతం వచ్చి మంచానే ఉన్నారు. యూరిన్ మంచం మీదనే పోతుంది, లెటిన్ మంచం మీదే పోతాడు ఆయన పేషెంట్ కూడా నేను చూడలేను. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి రెగ్యులర్గా మందులు ఇచ్చారు మన దగ్గర. పేషెంట్తో మాట్లాడించి వీడియో కాల్ మాట్లాడించి రెగ్యులర్గా వాడారు. ఇవాళ కొంచెం ఇట్లా చూడు బ్రహ్మాండం నడుస్తుంది. ఫిజియోథెరపీలని, మసాజ్లని ఎన్నో అయ్యాయి. ఏ బాధ లేదు. రాగానే ఒక గ్లాస్ పసరిచ్చినాం, 3 మూలికలు వాడినాం. పసరిచ్చి ముక్కులో చెవులో ఒక పసర పోసినాం. ప్లేస్ తిరిగానో తిరిగింది అంతే. దీనికి సర్జరీ అవసరం లేదు. శరీరాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అట్లా మంచం మీద ఉన్న ఆయన మేము అందించాం. 3 నెలలు అయింది. 3 నెలల్లో మంచంలో బెడ్ రిడన్ ఉన్న పేషెంట్ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నారు. ఆయన యూరిన్ వెళ్తున్నారు. అట్లా ఆయుర్వేదంలో కూడా మంచి ఔషధాలు ఉన్నాయి. చిన్న సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు సహజమైనటువంటి మొక్కలు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలతోటి మనం వ్యాధి తగ్గించుకుంటే మీ శరీరానికి టైం ఇవ్వాలి. ఏది ఔషధాన్ని తయారు చేసుకునే టైం. రోగాన్ని ఫైట్ చేసే గుణం కావాలా మనకి. అది చేసినప్పుడే ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా ఇది మందు తయారు చేసుకుంటుంది. ఇవాళ జ్వరం వచ్చింది, దానికి ఒక మందు తయారు చేసుకుంటుంది. రేపు జలుబు వస్తుంది, ఇంకొక మందు తయారు చేసుకుంటుంది. రేపు దగ్గు వస్తుంది, దానికి ఒక మందు తయారు చేసుకుంటుంది. దీనికి ఏం కావాలో అది ఎనర్జీకి డౌన్ కాకుండా ఇచ్చుకోవాలి. కానీ యాంటీబయాటిక్స్ అంత ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఈ శరీరం ఏం చేయాలి? ఇంకా ఈ శరీరం ఏం చేయాలి? ముందు పడిపోతుంది. అందుకే క్యాన్సర్లు ఎక్కువైపోయాయి. క్యాన్సర్ కణాలు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాయా? రావు. అందరి శరీరంలో ఉంటాయి. క్యాన్సర్ కణాలు. అవి బయటకు వచ్చినాయి అంటే మీ ఇమ్యూనిటీ డౌన్ అయింది కాబట్టి అవి పెరిగిపోయినాయి. అంటే చెడు పెరిగింది, మంచి తగ్గింది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చిన్న వైద్యాలు చేసుకుంటూ ఉంటే చక్కటి ప్రయోజనం ఉంటుంది. షుగర్ 300-400 వస్తుంది. డోస్ పెంచుకుంటూనే పోవాలి. దానికి తగ్గడం అనేది ఉండదు. మా దగ్గరకు వస్తే బ్రహ్మాండం తగ్గిస్తాం. లేదు మీ దగ్గర కూడా ఎందుకు రావాలి సార్, మాకు మందులు లేవు అంటే ఆహారాన్ని మార్చండి సరిపోతుంది. అది కూడా లేదు, కొన్ని రోజులు ఎక్కువ అవుతుంది. శుభ్రంగా పసుపు ఉంటుంది. పసుపు ఇంట్లో పసుపు, ఉసిరి ఈ 2 కలుపుకొని చిన్న గింజ అంత టాబ్లెట్ వేసుకుంటే షుగర్ కంట్రోల్ వస్తుంది. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అతిమూత్ర సమస్యలు, దానికి నీరేడు గింజలు మేము చాలా కలుపుతాం. 9 రకాలు కలుపుతాం. బెరళ్ళని, ఏమిసా అవన్నీ కలుపుతాం. సో అట్లా షుగర్ ఒక్కటే స్టార్టింగ్లో మీకు పౌడర్ లైన్లో కనబడినప్పుడు ఉసిరి పౌడర్తో అయినా షుగర్ తగ్గిపోతుంది. మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఆహారాన్ని అవాయిడ్ చేయాలి అంతే. అంతేగాని మనకి ఏది వచ్చినా
మన దగ్గర ఒక కట్టు ఉంది, ఆ కట్టు అక్కడ పెడితే వాళ్ళు ఇంకో కట్టిస్తారు, మెడికల్ షాప్ కట్టిస్తారు, వాడికి సరిపోతుంది అంటే కాదు. అసలు ముందు మీరు అర్థం చేసుకోవాలా వ్యాధి ఎందుకు వస్తుంది, దానికి ఏమేమి ఇది ఉంటాయి పోతాయి. మీకు మోషన్ పోయినప్పుడు కూడా షుగర్ చూపిస్తుంది. ఒక 10 సార్లు మోషన్ పోయిన అనుకోండి, మీరు వెళ్ళి హాస్పిటల్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ వ్యాధి చూపిస్తుంది, డయాబెటిక్ సమస్య కనిపిస్తుంది. అర్థమైందా? అంటే అక్కడ అవయం పని చేయాల, దానికి టైం ఇవ్వాలా. వెంటనే బయట నుంచి ఒక టాబ్లెట్ వేయగానే అది దీర్ఘకాలికంగా మరుగున పడిపోతుంది, అది పనిచేసే గుణాన్ని కోల్పోతుంది. నాతో పని లేదు, బయట నుంచి ఇంకొక మనిషి వచ్చి చేసిపోతున్నాడు. అంతే. అట్లా శరీరానికి శ్రమ ఇవ్వాలి, శరీరానికి టైం ఇవ్వాలి. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూలికల గురించి ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ, ఈ నాకు మోషన్ ఫ్రీ లేదు, జిల్లేడాకు పాలు అని దొరుకుతుంది. దాంతో తెలుసా, జులాబాగ్ అనేది దొరుకుతుంది, పిచ్చి పిచ్చి పెరుగుతుంది రోడ్ల మట్టి. దాన్ని వాత జిల్లేడు అంటారు, వాత మొక్క అంటారు. అంటే ఎవరు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా పేరు పిలుస్తారు. దాంతో కూర చేసుకునే వాళ్ళు ఫ్రైలా చేసుకొని తింటే మోషన్ ఫ్రీ పోయి నొప్పులని పోయి, వాతం నొప్పులని పోయి. అట్లా తర్వాత దగ్గు జలుబు వస్తే అటసరము, నేలవేము, తులసి, ఇంటి ముందు ఉండే తులసి, దాంతో తగ్గించుకునే వాళ్ళు. లేదంటే మిరియాలు చాలు పెట్టుకొని రాత్రి తాగితే పొద్దున్న మోషన్ పోతాం, ఆ మోషన్ అన్నీ కూడా డీటాక్స్ అయిపోతాయి. ఈ శరీరంలో వ్యర్థం వచ్చింది, అది ఫైట్ చేస్తుంది, అందుకే జ్వరం వస్తుంది, వేడి అనేది పుట్టించుకుంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఫైట్ చేయడానికి. దానికి చేయాలి కానీ నిర్మూలన మనం ఏం చేస్తాం, సర్ప్రైజ్ చేసుకుంటూ పోతాం. అంటే అది మనదే కనబడకుండా దాపెట్టుకొని ఉంటున్నాం. ఫస్ట్ ఎంత పెద్ద సమస్య ఇప్పుడు కీళ్ళ నొప్పులు, మన చికెన్ గున్యా ప్రాబ్లం ఉన్నాయి చాలా మందికి వచ్చినాయి. కానీ అలోపతిలో 6 నెలలు 3 నెలలు తగ్గని డిసీజ్ కూడా ఇప్పుడు మేము ఏంటంటే ఆయుర్వేదంలో వారంలో తిప్పినాం. చికెన్ గున్యా ప్రాబ్లం వచ్చి కీళ్ళు, అంతకుముందు మోకాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు కీళ్ళకు కింద యాంకిల్కి వచ్చినాయి, వారంలో తగ్గించినాం మేము. ఈ వాపులు నొప్పులు వారంలో తగ్గించాం. అట్లా ఆయుర్వేదంలో అన్నీ ఉంటాయి. అంటే అన్ని వైద్యాలు అవసరమే. ఏది ఎమర్జెన్సీ, ఏది దీర్ఘాయువుగా మనల్ని ఉంచుతుంది, అది చూసుకొని చేసుకోమంటమే ప్రధానం. 5 వైద్యాలు ఉన్నాయి, హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, న్యాచురోపతి ఉంది, అలోపతి ఉంది. ఇట్లా 5 వైద్యాల్లో కూడా నీకు అవగాహన ఉండాలి ఫస్ట్, ఏది ఎప్పుడు వాడాలి అనేది. అది లేనప్పుడు మనం వాడుకుంటే పోతాం. అలా డాక్టర్ని అడుగుతాం, తగ్గుద్దంట వాళ్ళు చివరికి. అంతేనా? ఇది తగ్గుద్దంట వాళ్ళ ఆయన బీపీ సర్రం జరిగి ఆయన బీపీ టాబ్లెట్ వేయాల. అంటే నీకు తెలియదా ఏది తగ్గుతుంది, ఏది తగ్గుతుంది? 1 నెల 2 నెలలు వాడతాం, సమస్య తగ్గుతుందా లేదు చూస్తుంటాం. తర్వాత దీనికి ఆల్టర్నేట్ మెడిసిన్ ఏముంది, లేకపోతే ఇంకా వేరే ఒపీనియన్ ఏది తీసుకోవాలి. ఇట్లా కలిసిమెలిసి వైద్యుడు ఈ వ్యాధి గ్రస్తుడు కలిసిమెలిసి పనిచేస్తేనే అక్కడ గొప్ప ఔషధం పుడుతుంది తప్ప ప్రతి దాని మీద మనం క్వశ్చన్ అదేంటి ఇదేంటి తప్పులు ఎత్తుక్కోకూడదు వైద్యాల్లో. అవునా కదా? వైద్యాల్లో తప్పులు ఎత్తుక్కోవద్దు. అసలు సమస్యని సాల్వ్గా చెప్పుకొని సమస్యని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తా మాకు డబ్బులు ఉన్నాయి, మాకు స్కానింగ్ చేయండి, ఎక్స్రే చేయండి, అవసరం 10 రోజులు ఉంచండి, మేము చూసుకోలేము. మా ఇంట్లో మాకు పేషెంట్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోగం తగ్గుద్దా? వాళ్ళకి ప్రేమగా చూసే వాళ్ళు ఉన్నారా లేదా? మానసిక వ్యాధులే పెద్ద పెద్ద దీర్ఘ వ్యాధులకి దారి తీస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రేమగా చూసుకోవాలి, మంచిగా మందులు వేసారని ఆ ప్రేమనే వాళ్ళని మళ్ళీ లేసి తిప్పుతుంది. అంతేనా? అట్లా ఇతరులు వచ్చింది మందులు, మా అమ్మకి ఒక మందు పోస్తామంటే ఏమన్నా అయితే అన్నది, ఏమన్నా అయితే అని తెలియక ఏమైతే అనుభవం ఉంటుంది, ఏం కాదనే పరిస్థితినే చేస్తారు కదా. అట్లా ఏమన్నా అయితే అన్నాం. మరి మీ అమ్మ ఇవాళ లేచి తిరుగుతుంది, ఎంత ఇస్తావు ఆశ్రమానికి చెప్పు ఏమ్మా? అట్లా అన్ని వ్యాధులకి మందులు ఉన్నాయి, పూర్వం నుంచి కూడా ఉన్నాయి. 7,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. మన దగ్గర పుష్మి నక్షత్రం రోజు స్వర్ణ బిందు ప్రాసన అనేది ఇస్తూ ఉన్నారు, గోల్డ్ తోడు చేసి ఇస్తాం. అది ఇవ్వాలిది కాదు కదా. ఇవ్వాలంటే పిల్లలు పుట్టినాక 3 నెలలకు ఒక వ్యాక్సిన్, 6 నెలలకు ఒక వ్యాక్సిన్, సంవత్సరానికి ఒక వ్యాక్సిన్, 5 సంవత్సరాలకు ఒక వ్యాక్సిన్, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కూడా ఒక్కొక్క వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఆ కాలంలోనే మరి కశ్యప్ మహర్షి 5,000 సంవత్సరాల క్రితం స్వర్ణ బిందు ప్రాసన అనే వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఒక్క చుక్కేస్తే చాలా ఆలోచన. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మన శరీరంలో చేరకుండా పిల్లల ఎదుగుదలకు తోడ్పడే విధంగా
గ్రాప్సింగ్ పవర్ అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని గ్రాప్సింగ్ పవర్ కూడా కలుగుతుంది. చాలా మంది పిల్లలు వేసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మార్పు వస్తుంది. తెలియదు ఎందుకు వస్తుందంటే వస్తుంది అంతే. అవి గ్రహాలను అనుసరించి చేసే పద్ధతులు అవన్నీ కూడా. అట్లా చాలా వ్యాధులకి చిన్న చిన్న చిట్కాలతోటి లేదా ప్రివెంటివ్ గా కూడా వాడుకోవచ్చు మందులు అని చాలా మంది తెలియదు. ప్రివెంటివ్ గా అంటే వ్యాధి లేకపోయినా కూడా ఇవన్నీ మనం దీన్ని అనుసరిస్తూ పోతే మనము బ్రహ్మదేవుడు మన తర్వాత ఎంతవరకు రాశాడో అంతవరకు దీర్ఘాయుగా జీవించగలం. అట్లా కాదు నా ఇష్టం నాది, నా కారణం నాది, నా ఉప్పు నాది, నా తిండి నాది, నా నాన్ వెజ్ నాది, నా కోట నాది అంటే అవన్నీ మరి చెప్పింది కాదు కదా. అవి మనం కృత్రిమంగా మన సంతోషానికి అల్ప సంతోషం కోసం తయారు చేసుకునేవన్నీ కూడా. అంతేనా? గుర్రాలు పరిగెడతానికి తాగేవాళ్ళు ముందు, ఇవాళ మనం పరిగెడతానికి తాగుతున్నాం ముందు. అంతేనా? రమ్ము జిమ్ము ఇవన్నీ అప్పుడు గుర్రాలకి బాగా పనిచేయడానికి పరిగెడటానికి వాడేవాళ్ళు. ఇవాళ అయితే మనల్ని పరిగెత్తిస్తున్నాయి. రాత్రికి నైట్ వేస్తే తప్ప పొద్దున స్పీడ్గా పని చేయడానికి పరిస్థితి అయితే. అంటే మనిషి జీవి కన్నా ఎక్కువ మారిపోతున్నాడు. అట్లా అన్ని వ్యాధులకి చిన్న చిన్న సమస్యల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద సమస్యలకి దారితీస్తాయి. కారణాలు అవే. ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలి. రేపు 28, 29 ధన్వంతరి ఉత్సవాలు ఉంటాయి ఇక్కడ. ధన్వంతరి జయంతి రోజు 28వ తారీఖు వచ్చేసి మా వైద్యులు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎక్కడైతే వైద్యులు ఉంటారో పారంపర్యంగా వాళ్ళందరూ 28 వచ్చి వాళ్ళ అనుభవాలు మా అనుభవాలన్నీ పంచుకొని మందులు కొత్తవి తయారు చేసుకుంటూ ఉంటాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు వచ్చి నేర్చుకోవచ్చు. లేహాలు, ఆసవాలు ఇట్లా కొన్ని తయారు చేస్తారు. ఆయుర్వేదం పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రోజు 28వ తారీఖు వైద్యులంతా వస్తారు. ఆ రోజు పార్టిసిపేట్ చేయొచ్చు. 29 జయంతి ఆ రోజు పొద్దున ధన్వంతరి యాగం కానీ హోమం కానీ ఉంటుంది. తర్వాత మీకు కొన్ని కార్యక్రమాలు చేస్తాం. చక్కగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పాల్గొనాలి. నమస్కారము. నా పేరు వీరారెడ్డి, అని పేరు ఇట్టమ్మ, మా ఆవిడ పేరు. మాది మెదక్ జిల్లా, అందోల్ తాలూకా, రేగోడ్ మండల్. అయితే మా ఆవిడకు మా స్కూల్ 5 గంటలకు లేస్తుంటే మంచం మీదకి వెళ్ళి దిగబోయి పడిపోయింది. పడిపోయిన తర్వాత లేపి చూస్తే కాలు రాకపోయింది, చేయి రాకపోయింది. లేపి మేము ఇక హాస్పిటల్ వెళ్ళాలని సంగారెడ్డి పోవాలనుకున్నాము. సంగారెడ్డి పోవాలనుకుంటే నడుమంతరం పోయినాక మా అల్లుడికి ఫోన్ చేస్తే మా అల్లుడు ఆడ దవాఖానా బాగలేదంటే మా ఊరైనా పోయొచ్చుడు పని చేయకైనా అని చెప్పి అంటే అట్లా నాకు గుడిమెట్కల్ పోవాలని మారినాను. నేను నారాయణఖేడ్ శంకరపేటకి వెళ్ళి నారాయణఖేడ్కి వెళ్ళి మరి అట్లా పుల్కుతి రోడ్ నుంచి చక్కగా జైరాబాద్ పోయినాను. జైరాబాద్ పోయినాక మా మేనల్లుడు చూసి ఉండి ఆడ మామ గుడిమెట్కల్ కాడ అయిపోదు బేస్తారు బంద్ అని చెప్పిండు. బంద్ అని చెప్తే సరే అని 2-3 కలుసుకుంటే బంద్ అన్నారు. ఇక ఆయన తుమ్మలపల్లి మా అల్లుడు వీడికి 2-3 తోలుకొచ్చినాడు. వీడికి తోలుకొస్తే సార్తో డాక్టర్ సార్కి ఫోన్ చేస్తే తక్కువ అయితే ఉంటారు రమ్మని చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కొంచెం న్యాయం ఉన్నది. నిన్న జర న్యాయం ఇప్పుడు జర న్యాయం ఉన్నది. మంచిగా తిరుగుతున్నది. ఆమె తిరుగుతుంది మంచిగా.